ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట శుభములు, వందనములు అందరికీ. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నేర్చుకుందాం. తద్వారా మన జీవితంలో వాటిని పాటించేటట్టుగా ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మన పాఠం మొట్టమొదటి మానవుణ్ణి దేనితో చేశాడు, అంటే నరుని ఏ విధంగా చేశాడు అనేది మన బైబిల్లో చూసుకుందాం. మరి దేవునికి పిల్లలు కావాలని ఆలోచన చేసి తన స్వరూపంలో తన పోలికగా చేశాడు ఆదాముని. మరి ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనంలో ఏముంటుందంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని అన్నిటి మీద మీరు ఏలండని చెప్తున్నాను. అంటే దేవునికి పిల్లలు కావాలని ఆలోచన. అంటే దేవుడు తను ఒంటరిగా ఉన్నాడు కదండి. అందుకే తనకు ఎంతోమంది పిల్లలు కావాలని ఆలోచన చేసి జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. ఎన్నోసార్లు మనం చదువుకుంటాం బైబిల్లో, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నవాడు మన దేవుడు. కానీ దేవుడు ఆదామును ఏ విధంగా చేశాడు? ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు ఆదాముని నేల మట్టితో సృజించాడు. అంటే సృష్టిని అంతటిని మాటతో కలుగు చేసి కేవలం నరుడు మాత్రం తన స్వరూపంలో కలుగు చేశాడు. తన మాటతో కాదు, తన చేతితో చేసి అవయవ నిర్మాణం చేసి దేవుడు వానికి జీవాత్మను ఊది జీవాత్మ అంటే దేవుని తన స్వరూపం ముందు కలుగజేశాడు. అంటే తనలో ఉండి వచ్చిన వారం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రియమైన దేవుని వల్ల మీకు అందరికీ వందనాలు. వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే.